ఆరో గారు మరియు సబ్ కలెక్టర్ గారు ఈరోజు యొక్క ఎడ్ల బండ్ల ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించాలనేసి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం వస్తుంది. సో ఓటర్లందరూ కూడా గమనించుకోవాల్సిందంటే మనమందరం కూడా ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనాలా అనేదే యొక్క స్లోగన్. కాబట్టి ఈ కార్యక్రమాల్లో ఇక్కడ రెవెన్యూ వారు, పోలీసు వారు అండ్ మేము ఇతర స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా హస్తమవుతున్నారు. అంతేకాకుండా మేము సైతం అంటూ ప్రజలందరూ కూడా వాలంటీర్గా వచ్చి ఈ కార్యక్రమంలో, అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ వారికి రిక్వెస్ట్ అంటే ఈ కార్యక్రమాన్ని విరివిగా ప్రజల వద్ద పంపాలని చేసి వారిని కోరుతూ యాత్రను గురించి ఆరో గారు వారి యొక్క వాళ్ళని కోరుతుంది. అందరికీ నమస్కారం. ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతుంది. ఈ విషయంలో మీరు అందరికీ తెలుసు. ఓటర్ అవేర్నెస్ కోసం స్వీప్ యాక్టివిటీస్ కింద చాలా యాక్టివిటీస్ కూడా మనము చేసాము. ఒక స్పెషల్ టీం కూడా ఇక్కడ పెట్టాము. అందుకనే ఇప్పటి వరకు చాలా యాక్టివిటీస్ ఓటర్ అవేర్నెస్ కోసం చేసాము. ఈరోజు ఇక్కడే ఒక ర్యాలీ పెట్టాము. ఫార్మర్స్కు కూడా ఓటింగ్ చాలా ఇంపార్టెంట్గా ఉంది. ఈ విషయంలో ఆ డెమోన్స్ట్రేషన్ కోసం ఇక్కడే ఒక ర్యాలీ పెట్టాము. ర్యాలీ గురించి మీకు ప్రిన్సిపల్ కమిషనర్ గారు చెప్పారు. ఎప్పుడు తెనాలిలో గతం ఎలక్షన్లో 77% ఓటింగ్ జరిగింది. మా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మనకు కంపల్సరీగా మినిమంగా 80% ఓటింగ్ తెనాలిలో కావాలి. అందుకని ప్రతి యాక్టివిటీకి మన ఉద్దేశం కూడా అదే మాత్రమే 80% మినిమంగా ఓటింగ్ మనకు కావాలి. అందుకని ఈ ప్లాట్ఫామ్ మీద మీరు అందరితో ఒక రిక్వెస్ట్ చేస్తాను. 13th మేము పోలింగ్ డే రోజులు మీరు అందరూ దయచేసి రండి ఓటు వేయడానికి. ఆ రోజు కూడా మేము అక్కడే అన్ని ఫెసిలిటీస్ పెట్టిస్తాము. సో అదే మాత్రమే మన అందరూ నుంచి ఒక రిక్వెస్ట్ అదే మాత్రమే. ధన్యవాదాలు. కొంచెం వెనక ప్లీజ్ నాకు సార్ ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం.